సార్ నమస్కారం అండి. అవును సార్. మీ పేరు? విజయ్ కుమార్. విజయ్ కుమార్ గారు, కాంగ్రెస్ పరిపాలన ఎట్లా అనిపించింది 6 నెలలు? ఏమన్నా సార్ అంతా ఉచితాలు ఇచ్చి వచ్చిండ్రు. ఆ, మరి అట్లా ఉచితాలైనా ఇస్తున్నారా? ఏం లేదు, ఉచితాలు లేదు, ఏం లేదు, ఏమి ఇవ్వట్లేదు. ఆ, అది ఇస్తాం ఇది ఇస్తాం అంటారు, రైతు బంధు ఇస్తున్నాం, డబ్బులు ఇస్తాము, ఏమి లేదు. లైక్ ఈ రోజు వాటర్ వస్తలేదు, ఉమ్, 2 రోజుల నుంచి వాటర్ రాలే. కరెంట్ ఉంటుందా పోతుందా? కరెంట్ అప్పుడప్పుడు పోతూనే ఉంది. ఏదో చెట్లు కొడుతున్నాం, అది ఇది విషయంలో పెడతారు. ఆ, ఇక దాని గురించి 1 అవర్, హాఫ్ అవర్, 15 నిమిషాలు తీసేస్తున్నారు. తీసేస్తున్నారు. నెక్స్ట్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు అవుతారంటారు? పిసిసి మదియాష్కి ఉన్నాడు, బలరాం ఉన్నాడు. సార్ బీజేపీ ఉంటేనే భారతదేశం ఉంటుంది, లేకుంటే లేదు. లేదు. బస్ మరి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎవరు అవుతారు? ఈటల ఈటలే ఈటల ఫిక్స్. ఎందుకట్లా ఈటల గారే? ఎందుకంటే ఆయన ఏ పదవి లేదు సార్, ఇప్పటిదాకా పదవి ఏం ఇవ్వలేదు. ఆ, కాబట్టి ఆయన రావచ్చు. ఆయన రావచ్చు. ఆయన ఉంటేనే దేశం మంచిగా ఉంటుంది. నెక్స్ట్ కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా పార్టీ ఏది? ప్రత్యామ్నాయంగా బాగా తెలంగాణలో ఆ. కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా నిలబడే పార్టీ గట్టి పోటీ ఎవరున్నారు సార్? బీజేపీ ఉంటుంది, బీజేపీ. గట్టి పోటీ. మంచి ఇప్పుడు పుంజుకుంటుంది బీజేపీ. థ్యాంక్స్ సార్. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు? స్వప్న. స్వప్న గారు, నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ ఉంది కదా, దానికి అధ్యక్షులు ఎవరు అవుతారంటారు? కేటీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, కవిత ఉంది. కేటీఆర్ అయితే కేటీఆర్. హరీష్ రావు అవుతా? మనకి కేటీఆర్ హరీష్ అయితే రావు అయితే అల్లుడు అవుతాడు. మరి అల్లుడికి అన్యాయం చేసినట్టే కదా మరి అప్పుడు. కొడుకు ఉన్నాడు కదా, కేసీఆర్ కొడుకు ఉన్నాడు కదా, అల్లుడు కంటే కొడుకు ఇంపార్టెంట్. కొడుకు ఇంపార్టెంట్, తర్వాత అల్లుడు. ఓకే. మరి ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన ఎట్టుంది? 6 నెలలు చూసారు కదా, ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా? ఎట్లుంది? ఏ ఇబ్బందే ఉంటది, అది తప్పది కదా. అది తప్పదు. వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ ఇస్తున్నారా? ఏడ ఇచ్చిరని డబల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారు, ఇచ్చిన వాళ్ళకే ఇచ్చిరు కానీ ఇయ్యని వాళ్ళకి అసలే లేదు, లేని వాళ్ళకి అసలు లేవు. అస్సలు లేవు. ఏమంటే ఫోన్ చేసి చెప్తున్నారు కానీ అసలు పోయే వరకు మా ఆఫీస్లో పోయే వరకు ఇంకా రాలే అని చెప్తారు మున్సిపల్ నుండి. ఏది లేదు. మరి కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ కి గట్టి పోటీ ఏ పార్టీ ఇచ్చింది తర్వాత? తర్వాత ఇక కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్ కి తర్వాత గట్టి పోటీ ఏ పార్టీ ఇచ్చింది? బీజేపీ ఉంటుంది. బీజేపీ ఉంటుంది. బీఆర్ఎస్ ఉండదా? టీఆర్ఎస్ ఉండదు, బీజేపీ ఉంటుంది. బీజేపీ ఉంటుంది. మరి బీజేపీకి అధ్యక్షుడు ఎవరైతే బాగుంటుంది? బీజేపీకి విఠల్ రాజేందర్. ఈటల రాజేంద్ర, బండి సంజయ్ ఉన్నాడు, కిషన్ రెడ్డి. విఠల్ రాజేందరే వస్తాడు మల్కాజ్గిరికి అయితే. ఈటల రాజేంద్ర వస్తాడు. ఈటల రాజేంద్ర వస్తే మరి తర్వాత ఏమైనా అధికారంలో వచ్చే ఛాన్స్ ఉందా? ఇంకా తర్వాత చూద్దాం, అది ఇప్పుడైతే ఆడికైతే విఠల్ రాజేందరే. ఓకే, థ్యాంక్స్ అన్న. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? సత్యనారాయణ. సత్యనారాయణ గారు, నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎవరైతే బాగుంటారు? కేటీఆర్ గారు అయితే బాగుంటుంది. హరీష్ రావు వద్దా? అంటే కేటీఆర్ కి హరీష్ రావుకి తేడా ఉంది కానీ బట్ కేటీఆర్ అయితే కొంచెం అడ్వాన్స్ ఉంటాడు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి. హరీష్ రావు గారు అంటే మొత్తం రైతు పక్షాలు ఎక్కువ ఉంటాడు కాబట్టి సో మోస్ట్లీ ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాల్సింది ఎక్కువ సిటీస్లో ఇవి కాబట్టి నేను కేటీఆర్ అంటే బాగుంటుంది అనుకుంటున్నా. ఆయన అల్లుడు, ఈయన కొడుకు. ఇప్పుడు అల్లుడికి ఇప్పుడు ఈ కొడుకు ఇచ్చారంటారు కదా, తర్వాత మరి కేపబిలిటీని బట్టి ఇస్తారు కదా, అట్లనే ఏం లేదు. హరీష్ రావు గారు కూడా ఓకే, బట్ ఆయన సెంట్రల్లో ఉండి నెగోషియేషన్స్ చేస్తే బాగుంటుంది. కేటీఆర్ మాత్రం డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఎక్కువ చురుగ్గా ఉంటారు కాబట్టి నా ఉద్దేశంలో అయితే కేటీఆర్ గారు అయితేనే బాగుంటుంది ప్రస్తుతానికి. ఓకే. మరి నెక్స్ట్ కాంగ్రెస్ కి ఎవరైతే బాగుంటుంది అంటారు? మధు యాష్కి ఉన్నాడు, బలరాం నాయక్ ఉన్నాడు, మహేష్ కుమార్ గౌడ్, జీవన్ రెడ్డి. మధు యాష్కిని ప్రిఫర్ చేస్తాను నేను. మహేష్ మధు యాష్కి గారు అంటే ఆయన కూడా కొంచెం హైలీ ఎడ్యుకేటెడ్, హైలీ క్వాలిఫైడ్, ఆయన హార్డ్కోర్ కార్యకర్త. ఆయనకున్న నాలెడ్జ్, సెంట్రల్ ఉన్న కనెక్షన్స్, దాన్ని బట్టి ఇంకా ఆయనకున్న ఫారిన్ కనెక్షన్స్ కూడా నాకు తెలిసి ఆయన చాలా హైలీ ఎడ్యుకేటెడ్, హైలీ క్వాలిఫైడ్ కాబట్టి నేను అనుకోవడం మధు యాష్కి గారికి ఇవ్వాలి. మరి బీజేపీకి అంటే ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది నాకు ప్రస్తుతం. వాళ్ళిద్దరు కేంద్ర మంత్రి అయ్యారు కదా, బండి సంజయ్ గాని లేకపోతే కిషన్ రెడ్డి గాని, ఇంకెవరన్నా లేదా ఈటల ఉన్నాడు, ఎవరనిపిస్తుంది? ఈటెల రాజేంద్ర గారికి వచ్చు మనం ఇక్కడ అంటే ఎందుకంటే ఇప్పుడు ప్రశ్నించే గొంతుక. మరి ఈటెల రాజేంద్ర గారు తెలంగాణ సాయుధ పోరాటంలో చాలా స్టూడెంట్స్కి, ఉస్మానియా స్టూడెంట్కి చాలా హెల్ప్ చేసినారు. అప్పుడు జైళ్ళల్లో ఉన్నప్పుడు కూడా ఆయన జనాలను తీసుకురావడం మద్దతు చాలా ఎక్కువ ఉంది. బీజేపీకి ప్లస్ పాయింట్ ఈటెల ఇక్కడ ఎందుకంటే ఆయన సౌమ్యుడు, ఆయనకున్న మంచి పేరు, అది ఇంకా ఆయన ఇక్కడ చేసే కార్యక్రమాలు ఎన్నికైనా మరుసటి ఆ నెల లోపటే మళ్ళీ ఇక్కడ వచ్చి సమీక్షా కార్యక్రమాలు, డెవలప్మెంట్ యాక్టివిటీ చూడడము, దానివల్ల చూసి ఆయన రాష్ట్రాన్ని అంతా ఒక తాటిపై తీసుకెళ్తాడు బీజేపీ పార్టీని అనిపిస్తుంది. ఇంకా కొంతమంది ఎలిమెంట్ వేరే వాళ్ళు ఉన్నారు
కానీ నాకు ఈటెలకు రాజేంద్ర బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినా కానీ ఈయన కొంచెం లీడర్షిప్ స్కిల్స్ అవి ఇవి అన్ని చాలా బాగున్నాయి. నా ఉద్దేశంలో ఈటెలకు ఇస్తే బాగుంటుంది. ఓకే. మరి ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరినీ కాంగ్రెస్ లో కొంటున్నారు, వెళ్ళిపోతున్నారు. గతంలో కేసీఆర్ కూడా అంతే చేశారు. కేసీఆర్ చేసిన తప్పే రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. అంటే తప్పనిలేము. అంటే ఇప్పుడు డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో వెళ్తారు కదా ఎవరైనా. ఇప్పుడు అధికారం ఎక్కడుంటే అక్కడికి వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కోసం వెళ్తారు కదా. అందు గురించని నేను అనుకోవడం ఇది కొంచెం ఇది మారాలి. అంటే నేను ఆ ఉద్దేశంలో ఏ పార్టీ ఉన్నా ఎలా ఉన్నా కానీ ఆ అపోజిషన్ పార్టీ వాళ్ళకు కూడా తోడ్పాటు ఉంటే ఇలా జరగదేమో అనుకుంటున్నాను. బట్ అభివృద్ధి కోసమే పోయింటారు అనుకుంటాను నేనైతే ప్రస్తుతం అయితే. ఎందుకంటే ఎవరైనా ప్రశ్నిస్తారు. ఇప్పుడు అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు మీరు అది మంచి కనెక్షన్స్ లేక మనం చేయించుకోలేదు, గవర్నమెంట్ పని లేదనుకో జనాలు అభ్యస్లో అడుగుతారు, ప్రశ్నిస్తారు. మీరేం చేశారు, మీరు అపోజిషన్లో ఉన్నారు కానీ మీరు మాకేం చేయలేకపోయారు అని అంటే ఆ ఉద్దేశాలు కూడా జాయిన్ అవుతున్నారేమో అనిపిస్తుంది అంతే. ఇది కామన్ అండి. మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చిందనుకో అధికారంలో కొట్టి కోఆర్డినేషన్ చేసుకొని మళ్ళీ పనిచేస్తే బాగుంటుంది. చేర్చుకోవడాలు కొద్దిగా అది మంచి సంప్రదాయం కాదు అనిపిస్తుంది. చాలా మంది జాయిన్ అయిపోతున్నారు, ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ చాలా మంది కాంగ్రెస్. మరి బీఆర్ఎస్ ఏమైనా బీజేపీలో విలీనం చేసే ఛాన్స్ ఉందంట? అది అంతా నేను అనుకోవడం లేదండి అట్లా. ఎందుకంటే నాకు తెలిసి బీజేపీలో జరగదు. ఎందుకంటే బీజేపీ సెంట్రల్ పార్టీ. కానీ నాకు తెలిసి స్టేట్ లో సపరేట్ గా ఉంటేనే పొత్తు పెట్టుకునే ఛాన్స్ ఏమైనా ఉందా? ఉండొచ్చు, అలా ఉండొచ్చు. నేను అలా ఉండొచ్చు అనుకుంటున్నా. బట్ నా ఉద్దేశంలో అయితే కలిసే మర్జర్ అయితే ఉండదు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని సమీకరణలు ఉంటాయి కదా లోకల్ లీడర్షిప్. గారిని అరెస్ట్ చేశారు కదా, దానికోసం ఏమన్నా మనకి కనీసం చూడడానికి కూడా వెళ్ళలేదు కేసీఆర్ గారు. 100 రోజులు అయిపోయింది. అంటే స్టేట్మెంట్ చాలా క్లియరిటీగా ఇచ్చాడు కదా. స్టేట్మెంట్ ఇచ్చాడు కదా ఆయన, ఏమని మా కూతురు వస్తుంది అని. ఇన్వెస్టిగేషన్ అయ్యి తెలిసే వరకు మనం ఎలాంటి కమెంట్ చేయలేము. సబ్జెక్ట్ కోర్ట్ సబ్జుడిస్ కదా, అది జరుగుతుంది ఇన్వెస్టిగేషన్, దాన్ని బట్టి తెలుస్తుంది. బట్ ఐ డోంట్ నో ఆయన వెళ్ళాడా లేదా అన్న విషయం నాకు తెలియదు. వెళ్ళాల్సిన పత్రికా ముఖంలో వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. ఫ్యామిలీ పరంగా తెలుసుకోవాల్సిన ఆయన పెద్ద మనిషి, ఆయన ఆరోగ్యం చూసుకుని వెళ్తాడు, లేకపోతే అదేమంతా ఇదేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి వాళ్ళ ఫ్యామిలీలో అలానే ఉంటాయి, రిలేషన్స్ అలానే ఉంటాయి. వాళ్ళు తెలుసుకుంటారు, ఎవరికైనా బాగుంటుంది, వెళ్తా ఉండొచ్చు, తెలుసుకుంటుండొచ్చు అంతే. ఫైనల్ గా ఇప్పటి వరకు 7 నెలలు అయిపోయింది కాంగ్రెస్ వచ్చి, ఎలా ఉంది పరిపాలన? ఇంకా కొద్దిగా టైం ఇవ్వాలండి గవర్నమెంట్ కి. అన్ని ఫస్ట్ ఇప్పుడే కదా అయ్యింది, ఇంకొన్ని రోజులు టైం ఇస్తే వాళ్ళకు వచ్చిన 100 రోజుల్లో అన్ని చేస్తా ఉన్నారు. ట్రై చేస్తారు, అన్ని చేస్తారు. కొద్దిగా అడ్జస్ట్మెంట్ అయితే కదా. 10 years ఒక పరిపాలన నుంచి ఇంకో పరిపాలన షిఫ్ట్, ట్రాన్సిషన్ టైం పడుతుంది. ఇప్పుడు మనం ఏదైనా ట్రాన్సిషన్ చేయాలన్నా కొద్దిగా టైం పడుతుంది. ఇప్పుడు టైం ఇవ్వాలా, సమయం ఇవ్వాలా, వనరులు చూసుకోవాలా. అవన్నీ చూసుకున్నాక పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చెప్పుకున్నారు వాళ్ళు. దాన్ని బట్టి నేను అనుకోవడం కొద్దిగా టైం ఇస్తే ఒక 1 year తర్వాత మనకి ఏమన్నీ తెలుస్తుంది రిజల్ట్స్ అప్పటి వరకు. థ్యాంక్స్. థ్యాంక్ యూ.